రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాయలసీమకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టవద్దని కేంద్రం స్పష్టం చేసినా మట్టి పనులు చేసి బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. రాయలసీమలో సాగునీటికి 2,000 కోట్లు కూడా ఖర్చు చేయని వైసీపీ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి నాయకులతో కలిసి నెల్లూరు జిల్లా కండలేరు జలాశయాన్ని సందర్శించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. 1,00,000 ఎకరాలకి 40 టీఎంసీలు ఎగిరిపోయినా సిగ్గులేదు. ఫస్ట్ క్రాప్ 3.5 లక్షల ఎకరాలు బీడు, గూడూరు, సులూరుపేట, వెంకటగిరి, పార్ట్ ఆఫ్ కావలి, ఉదయగిరి. మొన్న కండలేరు ఫుల్ అయిపోయింది. సర్ప్లస్ విఆర్ దగ్గర షట్టర్స్ పనిచేయలే. కలెక్టర్ ఆడనే కూర్చున్నాడు. మా వాళ్ళు మస్తాన్ బాబు, రాజు ఉండి జనరేటర్ తెప్పించి అవి ఫంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ ఇంటికి పోయాడు. సాయంత్రం భయపడిపోయినాం. ఫుల్ రిజర్వాయర్ ఉంది, ఇన్ఫ్లోస్ ఎక్కువ వస్తున్నాయి. అక్కడ సప్లస్ అయితే పర్వతాపురం, పులికల్లు, వాడిపత్తి వీటి నుంచి పోయి కండ్లేరు క్రీక్ లో 5.5 కిలోమీటర్లు చిన్న కాలువలో పోయి క్రీక్ లో కలవాల. దానికి ఆ పెద్ద కాలువ చేసి స్ట్రక్చర్స్ అన్ని చేసి ఒక 90 కోట్లు ఎస్టిమేట్ పంపించారు గవర్నమెంట్ కి. కలెక్టర్ వాళ్ళు, డిపార్ట్మెంట్, నాకు కూడా ఐడియా లేదు. మొన్న వచ్చిన ఫ్లడ్స్ కి అప్పటికప్పుడు మిషన్లు పెట్టి ఆ 5.5 కిలోమీటర్లు జంగిల్ క్లియరెన్స్ అన్ని చేశారు. ఆడు మాట్లాడతాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన జిల్లా అధ్యక్షుడు అంట, మళ్ళీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంట. 100 క్యూజిక్స్ కూడా పోవు ఆ సప్లస్ వియర్ నుంచి. 100 క్యూజిక్స్, దానికి 90 కోట్ల అంచనాలా అని అడిగాడు అంట. సిగ్గుందా అంట నీకు? 2015-16లో 46,000 క్యూజిక్స్ డిశ్చార్జ్ అయింది. 46,000 ఆ ఊర్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మొన్న 500, 600 వస్తే అక్కడ ఒక కాలనీ పోయేదానికి లేదు, వాళ్ళ యువతలకు వచ్చేదానికి లేదు. పర్వతాపురం అంటే 46,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అయింది. నీ కాన్స్టిట్యున్సీలోంచి పొదలకూరు మండలంలో కండలేరు క్రీక్ లో కలిసింది కూడా నీకు తెలీదు. దాంట్లో వచ్చేదే 100 క్యూసెక్స్ అంటావు. 46,000 అయితే రేపు ఏదన్నా 50,000, 60,000 ఒకవేళ వస్తే, వరద వస్తే కింద గ్రామస్తులు ఏమైపోవాలంటా నేను. అంటే అటువంటి